ఇక వివరాల్లోకి వెళితే బీజేపీ లోక్సభ అభ్యర్థుల 5వ జాబితాపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా భేటీ అయి 5వ జాబితాలో ఏ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ స్థానాలతో పాటు ఏపీలో అభ్యర్థుల ఎంపికపై చర్చకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక 5వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ 5వ జాబితాని విడుదల చేసింది. తెలంగాణలో మిగిలిన 2 స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటన చేసింది. మొత్తం 107 మందితో 5వ జాబితానైతే బీజేపీ విడుదల చేసింది. తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకి అభ్యర్థుల ప్రకటన కూడా చేసింది. ఇక వరంగల్ నుంచి చూసుకుంటే ఆరూరి రమేష్ అయితే బరిలో నిలిచారు. ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ బరిలో నిలిచారు. అండ్ అలాగే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ఉన్నారు. అండ్ అలాగే అరకు నుంచి కొత్తపల్లి గీత ఎంపీ బరిలో ఉన్నారు. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి. సో ఓవరాల్ గా చూసుకుంటే బీజేపీ 5వ జాబితాను అయితే విడుదల చేసి ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు అనేది అయితే క్లారిటీ అయితే ఇచ్చింది.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. మొత్తం 107 మందితో జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతానికైతే ఇక తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకి కూడా అభ్యర్థుల్ని ప్రకటించింది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ అండ్ అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, తిరుపతి నుంచి వరప్రసాద్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ అండ్ అనకాపల్లి నుంచి సీఎం రమేష్ బరిలో అయితే ఉన్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ 5వ జాబితాని ప్రస్తుతానికైతే విడుదల చేసింది. మొత్తం 107 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది బీజేపీ. తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకి కూడా అభ్యర్థులను అయితే ప్రకటించింది. సో ఒక్కసారి మనం కనుక ఆ లిస్టు చూసుకున్నట్లయితే అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు కొత్తపల్లి గీత, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, తిరుపతి నుంచి వరప్రసాద్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్, నర్సాపురం నుంచి శ్రీనివాస్, అలాగే వరంగల్ నుంచి ఆరూరి రమేష్ అయితే ప్రస్తుతానికి జరగబోతున్న ఎన్నికల బరిలో అయితే నిలిచారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ 5వ జాబితా విడుదల చేసింది. మొత్తం 107 మంది సభ్యులతో కూడిన జాబితాను విడుదల చేసింది బీజేపీ. తెలంగాణలో కూడా మిగిలిన 2 స్థానాలకి కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ కి సంబంధించి ఎవరిని బరిలో నిలిపారు అనే సంగతి చూసుకుంటే గనుక సో లిస్ట్ అయితే వచ్చేసింది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ బరిలో ఉండగా అరకు కొత్తపల్లి గీత ఉన్నారు. ఇక రాజమండ్రి నుంచి చూసుకుంటే పురంధేశ్వరి, తిరుపతి నుంచి వరప్రసాద్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్, నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ, అలాగే వరంగల్ నుంచి ఆరూరి రమేష్, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బరిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. మొత్తం 107 మందితో జాబితాను విడుదల చేసింది బీజేపీ. తెలంగాణలో కూడా మిగిలిన 2 స్థానాలకి కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఖమ్మం నుంచి తాండ్ర వినోద్, వరంగల్ నుంచి కూడా ఆరూరి రమేష్ ఉన్నారు. ఇక మిగతావి కూడా లిస్ట్ అయితే విడుదల చేసింది. ఒక్కసారి కనుక మనం లిస్ట్ చూసుకున్నట్లయితే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ బరిలో ఉన్నారు. అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, తిరుపతి నుంచి వరప్రసాద్, నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ, అలాగే రాజంపేట నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం జాబితాలో అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. సో ప్రస్తుతం అయితే 5వ జాబితాను విడుదల చేసింది. సో లిస్టు కూడా చూశారు. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు మొత్తం తాము పోటీ చేస్తున్నటువంటి 6 స్థానాలకి బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించేసింది. అనేక రకాల ఊహాగానాల మధ్య సీనియర్స్ చాలా మందిని అసెంబ్లీకి పోటీ చేయమంటున్నారు అనేటటువంటి వార్తలు వినవస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది సీనియర్లకి మాత్రం ఎగ్జంప్షన్ ఇస్తూ వాళ్ళని పార్లమెంట్ కి పోటీ చేయడానికి అనుమతిస్తూ తుది జాబితాలో వాళ్ళ యొక్క పేర్లు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ముఖ్యంగా చూసినట్టయితే అరకు నుంచి కొత్తపల్లి గీత, మాజీ ఎంపీ ఆవిడ కూడా కొత్తపల్లి గీత, అలాగే అనకాపల్లి నుంచి సీఎం రమేష్, ఎవరైతే రాజ్యసభ సభ్యులుగా ఎంతకాలం పాటు ఉన్నారో బీజేపీలో, మాజీ టీడీపీ అండ్ మాజీ టీడీపీ నుంచి వెళ్లిపోయి బీజేపీలోకి వెళ్ళిపోయి బీజేపీలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినటువంటి సీఎం రమేష్ కి అనకాపల్లి టికెట్ కేటాయించారు. రాజమండ్రి నుంచి ముందు నుంచి అనుకున్నట్టుగానే శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరిని ఆ స్థానానికి ఎంపిక చేశారు. అలాగే నర్సాపురం ఇక్కడ మాత్రం శ్రీనివాస్ వర్మని సెలెక్ట్ చేశారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తను. అయితే నిజానికి ఆ స్థానాన్ని రఘురామకృష్ణరాజు అంటే చాలా కాలం నుంచి కూడా జగన్ కి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఎంపీగా తను ఎన్నికైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇటు టీడీపీ అటు జనసేనకి బీజేపీకి కూడా ఫేవర్ గా మాట్లాడుతూ జగన్ ని వ్యతిరేకించినటువంటి మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి మాత్రం ఈ నర్సాపురం టికెట్ ఈసారి దక్కలేదు. మరి ఈ టికెట్ ని మరి ఇంకో చోటు నుంచి ఆయన పొందే అవకాశం ఉందో లేదో ఇంతవరకు తెలియదు. సో ఏదేమైనా సరే బీజేపీ నుంచి ఆయన స్థానం నుంచి పోటీ చేస్తారని భావించారు, కానీ ఆయన ఆశ నిరాశ అయింది. శ్రీనివాస్ వర్మకి ఆ టికెట్ కేటాయించారు. అలాగే తిరుపతి నుంచి మాజీ ఎంపీ వరప్రసాద్ రావుకి ఇచ్చారు. అలాగే రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. దాంతో ఈ 6 స్థానాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి పార్లమెంట్ కి సంబంధించినంత వరకు. లేకపోతే శాసనసభకు సంబంధించినటువంటి స్థానాలు 10 స్థానాలు మాత్రమే ఇక పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా చాలా కాలం నుంచి వాటి మీద చర్చ జరుగుతోంది. బహుశా అది రేపు రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లాగే తెలంగాణ పార్లమెంట్ కి సంబంధించి 2 స్థానాలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ 2 స్థానాలను కూడా ప్రకటించారు. వరంగల్ నుంచి ముందనుకున్నట్టే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఆరూరి రమేష్ కి ఆ స్థానం కేటాయించారు. ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ కి టికెట్ ఇచ్చారు. దీంతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర లిస్టు మొత్తం అంతా కూడా 17 మంది అభ్యర్థుల లిస్టు కూడా పూర్తయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి 6 అభ్యర్థుల యొక్క లిస్టు కూడా ఖరారైంది. ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అసెంబ్లీ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క వాళ్ళ లిస్టు మాత్రం మనకి రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్టు అక్కడ కూడా మంచి స్పెక్యులేషన్ నడుస్తుంది. అక్కడ కూడా బీజేపీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి టెంటేటివ్ లిస్ట్ ఒకటి వచ్చింది. ఇతర నుంచి నడికుది ఈశ్వరరావు, విజయవాడ వెస్ట్ నుంచి కేంద్రంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సుజనా చౌదరి, బద్వేల్ నుంచి సురేష్, ఆదోని నుంచి పార్థసారథి, పాడేరు నుంచి ఉమామహేశ్వరరావు, ధర్మవరం నుంచి వరదాపురం సూరి లేదా సత్యకుమార్, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ లేదా సఫలా చౌదరి, వైజాగ్ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు పూర్తి చేస్తారని టెంటేటివ్ గా ఈ లిస్టు తెలుస్తుంది మనకి. దీంట్లో ఓన్లీ 2 స్థానాలకి మాత్రమే కైకలూరు అట్లాగే ధర్మవరం ఈ రెండిట్లో కూడా ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళిద్దరికి కనుక కన్ఫర్మ్ అయిపోతే టోటల్ లిస్ట్ ప్రకటిస్తారని చెప్తున్నారు గిరిజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.
రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 18 స్థానాలకి సంబంధించి జనసేన కూడా అభ్యర్థుల్ని ప్రకటించింది. సో ఒక్కసారి కనుక మన లిస్టు చూసుకున్నట్లయితే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో నిలిచారు. రైల్వే కోడూరు నుంచి యనమల భాస్కర్రావు, మచిలీపట్నం నుంచి బాలశౌరి, రాజానగరం నుంచి బత్తుల రామకృష్ణ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ అండ్ అలాగే నిర్దవల నుంచి కందుల అండ్ పెందుర్తి పంచకర్ల రమేష్, యలమంచల్ నుంచి సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి నుంచి అండ్ కాకినాడ రూరల్ నుంచి నానాజీ కూడా బరిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. 18 స్థానాలకు సంబంధించి జనసేన కూడా అభ్యర్థులు ఇప్పుడే ప్రకటించింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గిరిజా ఇంటి క్రితమే మొట్టమొదటిసారి ప్రకటించేటప్పుడే 5 అభ్యర్థుల్ని ప్రకటించారు జనసేన. ఆ తర్వాత మరో 2 అభ్యర్థుల్ని ప్రకటించారు, 7 అయినారు. ఆ తర్వాత మిగిలిన 11 మంది అభ్యర్థుల్ని ఇవాళ అనౌన్స్ చేశారు. దీంతో మొత్తం కలిపి 18 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్టు అయింది. మరొక 3 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. నిజానికి మొత్తం కలిపి 24 స్థానాలు జనసేనకి ఇచ్చినప్పటికీ కూడా వాటిలోంచి ఒక 3 స్థానాల్ని బీజేపీకి ఇవ్వడం ద్వారా ఆ జనసేన తన స్థానాలను తగ్గించుకుంది. అందువల్ల 21 మంది మొత్తం ఉండాలి జాబితాలో, 18 మంది పేరు ప్రకటించింది. దీంతో ప్రధానంగా చూస్తే జనసేనకు సంబంధించినటువంటి ప్రధానమైన వ్యక్తులు కనుక చూస్తే పిఠాపురం స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అలాగే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. పీగన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇట్లా ప్రధానమైనటువంటి నేతలను కనుక తీసుకుంటే వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి స్థానాన్ని మనం ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. సో మిగిలిన వాళ్ళందరూ రకరకాల ఫీల్డ్స్ లో ఉండి జనసేనలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. భీమవరం పులపర్తి ఆంజనేయులు, నరసాపురం బొమ్మిడి నాయకర్, పొంగుటూరు నుంచి పచ్చపట్ల ధర్మరాజు, పోలవరం నుంచి చెర్రి బాలరాజు, తిరుపతి నుంచి అరణ్య శ్రీనివాసులు, రైల్వే కోడూరు నుంచి యనమల భాస్కర్రావు పోటీ చేస్తున్నారు. అయితే వీటిలో కొంతమందికి ఎగ్రెస్ట్ గా కొంత గందరగోళం జరుగుతోంది. ఉదాహరణకి తిరుపతి కనుక తీసుకుంటే అరణ్య శ్రీనివాసుకు సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి నడుస్తోంది. దాన్ని పూర్తిగా సాల్వ్ చేయకుండానే అతని అభ్యర్థిత్వాన్ని ప్రకటించినట్టుగా మనకు కనిపిస్తోంది. ఏదేమైనా 18 మంది లిస్టుతో జనసేన తన యొక్క 3వ లిస్టు, మొదటి లిస్టులో 5 మంది, 2వ లిస్టులో 2, 3వ లిస్టులో ఈ మిగిలినటువంటి 11 మందిని అనౌన్స్ చేసింది. ఇంకా 3 అనౌన్స్ చేయాల్సింది. వాళ్ళని కూడా 2-3 రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. గిరిజా, ఓకే సార్, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక చోట నుంచే పోటీ చేస్తున్నారా, వేరొక చోట నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇంకా 3 స్థానాలు ప్రకటించాల్సి ఉంది కదా. ఇప్పటి వరకు అయితే ఒక స్థానం పిఠాపురం మాత్రమే ఆయన పోటీ చేస్తున్నారు. దానికి సంబంధించి అక్కడ వచ్చినటువంటి టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత వర్మ ఎవరైతే అక్కడ గతంలో సిట్టింగ్ లో ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి స్థానం పిఠాపురం కాబట్టి టీడీపీ స్థానికంగా వచ్చినటువంటి వ్యతిరేకతను అంతా కూడా ఆయన చదవాల్చగలిగారు. అటువైపు చంద్రబాబు కూడా వర్మని క్లాసిఫై చేశారు, పిలిపించుకుని మాట్లాడారు. అట్లాగే వర్మ కూడా ఇవాళ జనసేన నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయనతో మాట్లాడారు. అక్కడ పరిస్థితులన్నీ కూడా స్పష్టంగా వివరించారు. ఏదేమైనా ఇద్దరం కలిసి పనిచేద్దాం, మీ గెలుపుకి నేను కృషి చేస్తాను అని చెప్పి వర్మ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. అయితే ఇంకా 3 స్థానాలు అనౌన్స్ చేయాల్సింది కాబట్టి ఇంకో స్థానం నుంచి కూడా పోటీ చేస్తారా చేయరా అనే విషయం మీద స్పష్టత లేదు. ఆ 3 స్థానాల్లో ఒకవేళ అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసే పరిస్థితి ఒకవేళ ఉంటే ఉండవచ్చు. పిఠాపురం స్థానం మాత్రం ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోటీ చేయకుండా ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అది ఎంపీగా పోటీ చేస్తారనేటటువంటిది కూడా వినిపిస్తుంది. 2 స్థానాలు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అది కూడా వచ్చిన తర్వాత కానీ పవన్ ఏం చేయదలుచుకున్నారు అనే విషయం మీద స్పష్టమైనటువంటి సమాచారం రాదు. గిరిజా, ఓకే శివప్రసాద్, అయితే ఓవరాల్ గా చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అభ్యర్థుల లిస్ట్ ని కన్ఫర్మ్ చేసింది అయితే ఇప్పటి వరకే కూడా విడతల వారీగా. అండ్ ఫైనల్ గా అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సిన పార్టీ ఏది ఉంది పెండింగ్ లో అంటే ఏది సార్? ఇంకా టీడీపీ ఉంది. టీడీపీలో ప్రకటించాల్సిన స్థానాలు ఉన్నాయి. జనసేనలో 3 అసెంబ్లీ స్థానాలు ప్రకటించాలి, 2 పార్లమెంట్ స్థానాలు కూడా ప్రకటించాలి. అలాగే బీజేపీకి వచ్చేసరికి ఏపీ అసెంబ్లీ స్థానాలు ఇంకా ప్రకటించవలసి ఉంది. అది కూడా అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. టెంటేటివ్ లిస్ట్ వచ్చిందే కానీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ 3 పార్టీలు ప్రకటించవలసి ఉంది. జగన్ వైపు నుంచి మాత్రం వైఎస్ఆర్సీపీ మాత్రం మొత్తం 175 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించారు. ఇది 1-2 స్థానాల మధ్యలో గ్యాప్ ఉన్నట్టుంది. అది కూడా పులికేసే ప్రయత్నం చేస్తున్నారు. 175 స్థానాలకి అని చెప్పి ప్రకటించారు ఆయన. కానీ 1 or 2 ప్లేసెస్ దాంట్లో కొంచెం
ప్రాబ్లమేటిక్ గా ఉన్నటువంటి ప్లేసెస్ ని మళ్ళీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది గిరిజ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్. యా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.